జంగు అలా అరే అలా నా ఫ్రెండ్ రహీం ని రౌడీలతో కొట్టిస్తావా? రై రై ఎస్ సార్ నో? ఎస్ ఎస్. దెన్ కమాన్. ఎక్కడికి ఎక్కడికి అడగొద్దు. షట్ మౌత్. అరే కమాల్ జమాల్ రుమాల్. జమాల్ లేదు కమాల్ లేదు. నెమ్మద్ 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 నెమ్మద్. నువ్వేమంటే జాగ్రత్త, బ్రేక్ అయిపోతాయి. పోలీస్ పోలీస్ పోలీస్. లవ్ చేసినందుకు కొట్టిస్తావు. ఈ రాబర్ట్ ఫ్రెండ్ ని కొట్టించడానికి నీకు ఎన్ని గుండెలు? బ్రదర్, నీ మామని ఈ కాజీని కొట్టుకొచ్చాను. ఇప్పుడే ఇక్కడే నీ మ్యారేజ్ నిక్కా చేసేస్తాడు ఈ కాజీ. కమాన్ గెట్ అప్ చకాచక్. నాది ఒక్క మాట రాబర్ట్ సాబ్. జంగు మియా, నీ హైట్ ఎంత? 5 అడుగుల 3 అంగుళాలు. అమ్మ తోడు. నెత్తి మీద కడిస్తే 3 అడుగులు 3 అంగుళాలు అవుతావు. అది సరే గానీ రాబర్ట్ సాబ్. కమాన్ కాజీ సాబ్, నీ పన్ను గాని. ఈ తీరుగు నేను పెళ్లి చేసుకోను. వాట్ బ్రదర్, ఈ కాజీ వేరే మ్యారేజ్ చేస్తుంటే మధ్యలో ఆపేసి కొట్టుకొచ్చాను నీకోసం. ఈ జంగుగా నిన్ను కొట్టించినందుకు వీడికి ఇదే కరెక్ట్ పనిష్మెంట్. కమాన్ గెట్ అప్, గెలుపు నీదే. ఎవరినైనా ప్రేమతో గెలవాలే గాని కొట్లాటలతో కాదు. నో ఫిలాసఫీ. ఫిలాసఫీ మనం చిన్నప్పటి నుంచి ఉన్నాం, బోర్డు కొట్టేసింది. ఒక్కటే మాట, చేసుకుంటావా లేదా? ఆయన తన బిడ్డను తన చేతులతో నా చేతుల్లో పెట్టినప్పుడే చేసుకుంటాను. వీడి పెట్టేదంతసేపు 1 హిట్ ఒక్కడి తగిలిస్తే చాలు. ఏం జంగుమియా? బలవంతం ఎందుకన్నాజీ? నథింగ్ డూయింగ్. లాస్ట్ గా అడుగుతున్నాను బ్రదర్, ఎస్ ఆర్ నో? చెప్తాను కదా, నన్ను క్షమించన్నాజీ. నో క్షమించే బిజినెస్. నువ్వు నీ ఫిలాసఫీ బుక్ చదువుతూ కూర్చో. ఈ జంగుమియా డాక్టర్ని వేరే గాడిదకిచ్చి మ్యారేజ్ చేసేస్తాడు. అప్పుడు నువ్వు వచ్చి రాబర్ట్ అన్నాజీ బుద్ధి తక్కువైపోయింది, నీ మాట వెనుక చెడిపోయాను, నా లైఫ్ నాశనం అయిపోయింది అని ఏడ్చినా సరే నేను వినిపించుకోను. నో యూస్. అసలు నేను నీతో మాట్లాడను. గో టు హెల్. కాజీ సాబ్ కమాన్. జంగుమియా వస్తావా? దింపేస్తాను. నేను తర్వాత వస్తాను, ముందు మీరు వెళ్ళండి సార్. ఎలాగోలా ఏడు. ఏమిటి పిచ్చి వేషం? తప్పుకో. ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బ్లడీ బిజినెస్. నువ్వెవరు నన్ను అడగటానికి? ఆఫ్టర్ నా బాడీ గార్డ్. కరెక్ట్. నీ బాడీని పర్మనెంట్ గా గార్డు చేద్దామని నా కోరిక. మరెవ్వరూ అడ్డుకోకుండా నిన్ను పువ్వులా చూసుకుంటా. ఇనప ముక్కలైతే విరిచేసేవాణ్ణి, కానీ ఈ చేతులు నా మెళ్ళో పూలదండ వేయవలసిన చేతులే. హలో, కనింగ్ స్పీకింగ్. మిస్టర్ కనింగ్, నీ డాటర్ రోజీ నా దగ్గరుంది. వాట్? నా కూతురు ఎక్కడ ఉంది? ఎవరు? జేమ్స్, నీ కూతుర్ని ఎంత ఖరీదిచ్చి కొనగలవు? ఓ, ఎంతైనా సరే. నువ్వు అడిగినంత డబ్బు. నేను అడిగే ఖరీదు డబ్బు కాదు, నీ కూతురుతో పెళ్లి. అగ్రీ? ఎస్, ఐ అగ్రీ. అయితే గాంధీనగర్ 323కి అర్జెంట్గా వచ్చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రోజు ఎక్కడ? తన బాయ్ ఫ్రెండ్ కలుసుకోవడానికి వెళ్ళింది సార్. బాయ్ ఫ్రెండ్? అవును సార్, అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటారు. మరి రోజు గంట నువ్వెందుకు వెళ్ళలేదు? మధ్య నేనెందుకని సందేహించాను. నువ్వు చేస్తున్నది బాడీ గార్డ్ ఉద్యోగమా లేకపోతే? సారీ సార్, ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు చెయ్యి. ఇది రోజుకి ఇవ్వు. జేమ్స్. ఎస్ సార్. 32891 ఫోన్ చేయి. ఎంత పని చేశారు. ఐఎమ్ సారీ రోసి. అమ్మా రోజీ, రోజీ. ఓ గాడ్,
జేమ్స్ అంటే వీడే కాబోలు. ఈ బండుకోతి మొహానికి నా కూతురు కావాలట. జగదీష్ పారిపోతున్నట్టున్నాడు. కమాన్, వాడిని చేసి పట్టుకుందాం. కమాన్ కమాన్. కార్లో కంటే నడిచి వెళ్తే తొందరగా వెళ్తాం. అరే జర గరం గాని ఎట్లా పోతుందో మళ్ళా. వెనక జంకి మనకి చాలా అర్జెంట్ గా ఉన్నట్టుంది. ఎవరికైనా ఇంత అర్జెంట్ లైఫ్ లో 2 సార్లే వస్తుంది. అయితే ఒలింపిక్ రేస్ లేకపోతే పోలీస్ కేస్. సరే పోనీ అంత రోజీ రోజీ. అరే కూర్చో అన్నది. ఇవాళ రేపు నీ కంటికి యువతి కనపడ్డా రోజులాగే ఉంటది. పైన చూడు చూసి కాదప్ప, నువ్వు దిగిపో. వాళ్ళ కనపడకుండా దాక్కో. నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. వెళ్ళి కారం నువ్వు ఎరకారు పెద్ద మనిషిని చేర్చి రోజు సంగతి ఏం చూస్తాను. కానీ చూసి రోజీ దెబ్బ తగిలిందే. ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళాలా? హాల్లో ఉన్న 6వ నెంబర్ బెడ్ ఏమైంది? రహీం లక్నవీ is there. రహీం లక్నవీ నేనే. ఎప్పుడో ఖాళీ చేసినానే. Sorry, I just come on duty. అరే జల్దీ ఏదైనా బెడ్ చూడు. ఈయన చాలా డేంజర్ లో ఉన్నాడు. Yes, yes. Is his name? హిజ్ నేమ్ జగదీష్. జగదీష్ అని రాయండి. మిస్టర్ జేమ్స్, నువ్వు అన్న ప్రకారం నా డాక్టర్ని నాకు అప్పగించలేదు. అసలు రోజు నీ స్వాధీనం లేదు.
సో వాట్? మన అగ్రిమెంట్ క్యాన్సల్. అంతేనా నీ డెసిషన్? ఎస్, అంతే. అయితే అర్జెంటుగా ఒక టికెట్ కొనుక్కో. ఎక్కడికి? జైలుకి. మిస్టర్ జిత్తులు నీకే కాదు, నాకు తెలుసు. నీ డాటర్ రోజీని నాకిచ్చి పెళ్లి చేసి మన ముగ్గురం ఫారెన్ వెళ్ళటానికి ఏర్పాట్లు చేయకపోతే నిన్ను జైలుకు పంపించడానికి ముందే ఏర్పాటు చేశాను. వాట్? నువ్వు నన్ను జైలుకు పంపిస్తావా? జేమ్స్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్? జరగవలసిన కార్యక్రమం గురించి ఆలోచించగా. కార్యక్రమం ఒకటే. రోజీ కోసం నే కాపు వేస్తాను. ఆ జగదీష్ సంగతి మీరు చూడండి. దట్స్ గుడ్. జగదీష్ ని ఏ హాస్పిటల్లో చేర్చారు? బహుశా గాంధీ హాస్పిటల్ చేర్చి ఉండొచ్చు. గాంధీ హాస్పిటల్. గంగారాం, కమాన్. ఆపరేషన్ త్వరగా నయం కావాలని ఇప్పుడే దేవుడికి పూజ చేసి పువ్వులు తీసుకొచ్చాను. ఇప్పుడు అలాగా బాబుకి ఇవ్వాలి. జగదీష్, కళ్ళు తెరు. కమాన్, టెల్ మీ. మా కూతురు ఎక్కడుందో చెప్పు. చెప్పు. తెప్పించడానికి డాక్టర్ ఉందిగా, మీరనండి. అతను స్పృహ రావాలి. స్పృహ రావాలంటే ఇంకో నర్సు కావాలి. ఏం కావాలి చెప్పు, నేను చేస్తాను. అది మీ చేత కాని పని. ఏవతినో ఒకటి నేను తెస్తాను. ఐ విల్ బ్రింగ్. ఎవరు కావాలమ్మా? ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్న బాబుని చూడాలని వచ్చాను. అలాగా, నువ్వు ఇక్కడే ఉండు, నేను నర్సును పంపిస్తాను. గంగారాం, మనకిక్కడ పని లేదు. నా కూతురు నాకు దొరికినట్లే. నువ్వు ఆ గుడ్డిదాన్ని తీసుకుంటా. ఈ డాక్టర్ సంగతి నేను చూసుకుంటాను. ఈ విషయం ఎవరితో చెప్పద్దు. రామ్మా. ఎక్కడికి బాబు? ఆపరేషన్ చేసే బాబుని ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ మార్చి అక్కడ తీసుకెళ్తాను. అలాగా, అయితే నన్ను త్వరగా తీసుకెళ్ళండి బాబు. అలాగే. డామేజ్. వాడు నా కూతుర్ని అప్పచెప్పకపోతే ఈ గుడ్డిదాన్ని కాల్చేస్తాను. గంగారాం, ట్రైన్ వస్తున్నట్టుంది. ఈ గుడ్డిదేమైనట్టు? ఏమైంది? ఎటుపోయింది? అదిగో సార్. గంగారాం, ఆ గుడ్డిది చేస్తే మనకు ఆధారమే ఉండదు. కమాన్, పద. కమాన్ సార్. ఆగు. నిన్నే ఆగు. ఆగు అంటే ఆగు. ఆగు. ఎడిపోయింది. గంగారాం, ఎక్కడికి వెళ్ళినట్టు కనిపించడం లేదే. ఇక్కడ లేపా. అలాగే అటెందాం. సాయి బాబా ఓ సాయి బాబా, ఓ సాయి బాబా, షిర్డి సాయి బాబా, ఓ సాయి బాబా, షిర్డి సాయి బాబా, ఈలలో మరో పేద వెలసిన దేవా సాయి బాబా, షిర్డి సాయి బాబా. కన్నీళ్లు దాచి కడకొంగు సాచి, కన్నీళ్లు దాచి కడకొంగు సాచి, వచ్చాము దేవా కరుణిల్చరావా.